అలా మీరు టర్మ్స్ అండ్ కండిషన్ నేను తీసిన స్క్రీన్ షాట్లు తీసిన తర్వాత చెప్పినప్పుడు అది ఎంత ఉంటది? ఒక 10 పేజీలు, 6 పేజీలు, 7 పేజీలు, 8 పేజీలు ఉంటది. నువ్వు 8 పేజీలు చదివే లోపల 49 టీమ్‌లకి 39 టీమ్‌లు క్రియేట్ చేసి, మళ్ళీ 39 టీమ్‌లల్ల ప్లేయర్‌లు లేకపోతే వాళ్ళని వెయిట్ చేసే లోపల టర్మ్స్ అండ్ కండిషన్ చదివే లోపల హాఫ్ రేట్ ఉంటది. అంత టైం ఏడుంటది? అసలు నీకోటి తెలుసా? 39 టీమ్ 40 టీమ్‌లు క్రియేట్ చేస్తారు డ్రీమ్ లెవెన్‌ల. అసలు అవన్నీ ప్లేయర్‌లు ఒకవేళ లేకపోతే కొత్త ప్లేయర్‌లు యాడ్ అయితే, వాళ్ళని పెట్టడానికే ఆ టైం సరిపోదు 30 నిమిషాలు. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవడన్నా ఓన్ పెట్టాలి, బ్యాటర్‌ని పెట్టాలా, ఆల్‌రౌండర్‌ని పెట్టాలా, బౌలర్‌లను పెట్టాలా, వాడిని ఆలోచిస్తానికే ఒక 5, 10 నిమిషాలు పోతది. ఆ కొత్త ప్లేయర్‌లొచ్చిన ఎడిట్ చేస్తానికే టైం పోతది. ఇవన్నీ ఇడిచిపెట్టి టర్మ్స్ అండ్ కండిషన్ చదివి, అందులో ఈ పాయింట్‌ల నాలుగో పాయింట్ ఆరో పేజీల ఇట్లుంది 36లో 10 టీమ్‌లు జాయిన్ కావాలి, 49లో 10 టీమ్‌లు జాయిన్ కావాలని చదివి మేము పెట్టుకుంటాం ఇప్పుడు మ్యాచ్. అంతేనా నువ్వు చెప్పేదాని ప్రకారం చదువుకొని పెట్టుకోవాలంటున్నావు నువ్విప్పుడు. సార్ ఇప్పుడు ఏదైనా కంపెనీ అన్నా, ఏదైనా ఆఫర్ అన్నా ఏమున్నా సార్ అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఆ అరే ఎట్ట ఎలిజిబిలిటీ తాగుతారు బ్రదర్? ఇప్పుడు నువ్వు నువ్వు అవన్నీ చదివే లోపల ఈ మ్యాచ్ పోతది. నీకు అర్థం కావట్లేదా? సార్ అంటే మీరు మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందే సార్ మీకు టైం ఉండేటప్పుడు ఆడ చెక్ చేసుకోవచ్చు సార్ అంటే క్లియర్‌గా. ఇప్పుడు ఇప్పుడు